సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ అనేవి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి గెటప్ శ్రీన్ గారిది రాజు యాదవ్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మరి మీరు ఎవరైనా ఈ మూవీని థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే జూన్ మంత్ 20 వరకు అయితే వెయిట్ చేయండి. జూన్ మంత్ 20 నుంచి మనకి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మమ్ముట్టి గారిది రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయినటువంటి టర్బో మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచి టాక్తోనే రన్ అవుతుందన్నమాట. మరి ఈ మూవీని మీరు ఎవరైనా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మనకు వచ్చేసరికి ఇది జూన్ మంత్ 18 నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది అమెజాన్ ప్రైమ్లో. అండ్ అలాగే సందీప్ కిషన్ గారిది ప్రాజెక్ట్ జెడ్ మూవీ. ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 7 years అయితే అయిపోతుంది అనమాట. ఇప్పటికీ ఓటీటీలోకి అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఆహాలో ఈ మంత్ 31st నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. మరి ఈ మూవీని మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఈ మంత్ 31st వరకు అయితే వెయిట్ చేయండి చాలు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫాయిజ్ ఫసీ గారిది ధూమం మూవీ. ఈ మూవీ మనకి ఎప్పుడో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రాలేదన్నమాట. మరి ఫైనల్గా మనకి ఒక యూట్యూబ్ ఛానల్లో అయితే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. మరి ఈ మూవీ అనేది మనకి ఈ మంత్ 31st నుంచి హంబోలే ఫిల్మ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో అయితే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. మరి ఈ మూవీ ఏ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ చేస్తారా అనేది ఇంకా మనకైతే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. బట్ మనకి ఈ మంత్ 31st నుంచి హంబోలే ఫిల్మ్స్లో ఈ మూవీ అనేది స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 12th ఫెయిల్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినటువంటి ఈ హీరోది ఇంకో మూవీ కూడా రాబోతుంది అనమాట, బ్లాక్అవుట్. ఈ మూవీ మనకి డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. ఈ మూవీ మనకి జూన్ 7 నుంచి జియో సినిమాలో అవైలబుల్గా ఉంటుంది చూడడానికి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి అల్లరి నరేష్ గారిది ఆ ఒక్కటే అడక్కు. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అండ్ అలాగే ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ప్రైమ్ వీడియోలో అండ్ అలాగే దాంతో పాటు ఆహా ప్లాట్ఫామ్లో ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారు ఏంటనేది చూసుకున్నట్లయితే జూన్ మంత్ 1st వీక్ నుంచి ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసరికి జూన్ మంత్ 3rd అనమాట. మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఆ డేట్నే చేస్తారా లేదా డేట్ అనేది చేంజ్ చేస్తారా అనేది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి రాశి ఖన్నా గారు, తమన్నా గారు మెయిన్ లీడర్లో యాక్ట్ చేసినటువంటి బాక్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి G5లో జూన్ మంత్ 1st వీక్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అంటే మనకి జూన్ మంత్ 7th నుంచి ఈ మూవీ G5లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఆహాలో May 20 నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి యక్షిని మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మీరు ఎవరైనా ఒక హర్రర్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఇది మనకి జూన్ 14 నుంచి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి థియేటర్స్లో రిలీజ్ అయ్యి చాలా రోజులు అయినప్పటికీ ఇప్పటి వరకు ఓటీటీలోకి రాని మూవీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి అఖిల్ గద్ది ఏజెంట్ మూవీ. ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి 1 year అయితే అవుతుందన్నమాట. ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రాలేదు. మరి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి సోనీ లివ్ వాళ్ళు తీసుకున్నట్టు మన అందరికీ తెలిసిందే. మరి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటో కానీ ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రిలీజ్ చేయడం లేదు. అలాగే దాంతోపాటు శివకార్తికేయన్ గారిది ఐలాండ్ మూవీ, రజనీకాంత్ గారిది లాల్ సలాం మూవీ. ఈ 2 మూవీస్ కూడా మనకి ఈ ఇయర్ జనవరి మంత్కే రిలీజ్ అయ్యాయి. కానీ ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రాలేదన్నమాట. మరి దీనికి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి సనెక్స్ట్ వాళ్ళే సొంతం చేసుకోవడం జరిగింది. ఈ మంత్లో మనకి ఏదో ఒక మూవీకి సంబంధించిన అప్డేట్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఈ 2 మూవీస్ కూడా ఒకే ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు అయితే ఓటీటీ రైట్స్ అనేవి సొంతం చేసుకోవడం జరిగింది. కాబట్టి మనకి ఈ మంత్లో ఏదో ఒక మూవీకి సంబంధించిన అప్డేట్ ఇస్తామనేసి వాళ్ళే మనకి అఫీషియల్గా తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.